నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక సంఘం తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో సమావేశమైన సీఎం ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించారు. 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల దుష్పరిపాలన, రంగాల వారీగా జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జీడీపీ తక్కువగా ఉందని, దానికి కారణాలపైన వివరణ ఇచ్చారు. ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్థిక ఆరోగ్య నివేదికలో ఏపీ పరిస్థితి చెప్పిందని, రాష్ట్రం అప్పు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నివేదించిన విషయాన్ని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు, మరో 1,50,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు పెట్టిపోయారని చెప్పారు. ఈ పరిణామాల నుంచి ఏపీని గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చంద్రబాబు వివరించారు. పోర్టులు, లాజిస్టిక్ పార్కులు, పరిశ్రమలు వచ్చేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్న విషయాన్ని వివరించారు. పోర్టు ఆధారిత అభివృద్ధికి సహకరించాలని కోరారు. డీప్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను ప్రజెంటేషన్లో వివరించారు. బీసీ జనాభా లెక్కలపై తెలంగాణ ప్రభుత్వం పునః సర్వే చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీసీ కులగణన తప్పుల తడకగా ఉందని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గ్రామాల వారీగా జాబితా ప్రకటించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే కులగణన వివరాల్ని సమీక్షకు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కులగణనలో నమోదైన ప్రతి ఒక్కరి వివరాలు తనిఖీ చేసుకునేలా స్క్రూటినీకి అవకాశం ఇవ్వాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేకు ఇప్పటి సర్వేల బీసీల లెక్కల్లో 21 లక్షల తేడా ఉన్నట్లు ఆమె వివరించారు. కేవలం ఓసీల జనాభా మాత్రమే పెరిగి మిగతా వర్గాల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. నివేదికను హడావుడిగా అసెంబ్లీలో ఆమోదించుకోవాలని చూస్తున్నారని కవిత మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై విమర్శల్ని బలహీన వర్గాలపై దాడిగానే భావించాల్సి ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వేపై అనుమానాలుంటే రేపటి అసెంబ్లీలో లేవనెత్తడం సహా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమాచార సేకరణ ప్రక్రియ శాస్త్రీయంగా, చట్ట ప్రకారంగా సాగిందని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా బీసీలకు న్యాయం చేయలేదన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్లోని బీసీలకు న్యాయం చేయని వారు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని మంత్రి పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్ తరపున గెలిచి అధికార పార్టీలో చేరిన 7 ఎమ్మెల్యేల అనర్హతపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు నెల 10కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ కార్యదర్శి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇప్పటివరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన పిటిషన్ విచారణ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కమల దళపతి నియామకం ఈ నెల 15 నాటికి పూర్తవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష పదవి రేసులో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు పేర్లు ఇప్పటివరకు వినిపిస్తుండగా ఇప్పుడు మరో 2 పేర్లు చేరాయి. అనూహ్యంగా మురళీధర్రావు, డీకే అరుణ పేర్లు తెరపైకొచ్చాయి. ఈ ఇద్దరిలో ఎవరికో ఒక్కరికి అధ్యక్ష పదవి దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి కొనసాగుతుండగా అధ్యక్ష పదవి రెడ్డి లేదా వెలమకు దక్కితే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని భావిస్తోంది. ఈటెల, ధర్మపురి అరవిందలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేనట్లేనని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. పాత కొత్త అనే విభేదాల మధ్య అధిష్టానం మధ్య మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. 2026లోపు దేశమంతా కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. త్వరలో దేశవ్యాప్తంగా దాదాపు 100 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తీసుకురానున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని రైల్ భవన్లో మాట్లాడిన ఆయన రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయమేమీ జరగలేదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీలో త్వరలో పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. తెలంగాణలో 1326 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీ ఉందని, మరో 1026 కిలోమీటర్ల కవచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఒడిశా, తమిళనాడుకు రైల్వే లైన్ల అనుసంధానం చేయనున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. ఏపీలో రైల్వే అభివృద్ధికి 9,417 కోట్లు కేటాయించామన్న అశ్విని వైష్ణవ్ యూపీఏ హయాంలో కంటే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువగా గుర్తు చేశారు. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, అందుకే బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాసేపట్లో తెరపడనుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ఇస్తారు. రాజకీయాల్లో సంచలన నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో ఉచితాలకు ఓట్లు రాలినందున ఢిల్లీలో పోటాపోటీగా పార్టీలు ఉచిత హామీలిచ్చాయి. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపును 12 లక్షల రూపాయలకు పెంచినందున మధ్యతరగతి ప్రజలు ఎన్డీఏకు మద్దతిస్తారనే విశ్వాసంతో భాజపా ఉంది. అటు హస్తెనలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్లలో విద్యా, వైద్యంలో చేపట్టిన చర్యలు ఉచిత విద్యుత్, తాగునీటి సరఫరానే నమ్ముకుంది. ఢిల్లీలో 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఢిల్లీ ఎన్నికలు 2025 QMS యాప్ను వినియోగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 7,000 మంది సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్ద ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో భద్రత కోసం 220 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 19,000 హోంగార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఢిల్లీలో 9వ తరగతి దాటిన విద్యార్థుల్ని పై తరగతులు చదివేందుకు ఆప్ ప్రభుత్వం అనుమతించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పై తరగతులకు పంపిస్తున్నట్లు తాను విన్నానని చెప్పారు. రిజల్ట్ సరిగా రాకపోతే ప్రభుత్వం పరువు పోతుందని వారు భావిస్తున్నారని తెలిసినట్లు వివరించారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా మోదీ కొంతమంది విద్యార్థులతో ఓ రావి చెట్టు కింద కూర్చుని ముచ్చటించారు. ఆప్ ప్రభుత్వం తమ విజయంగా చెప్పే విద్యా విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థలోనూ ఆప్ సర్కార్ అవినీతికి పాల్పడిందని విద్యార్థులకు ప్రధాని తెలిపారు. ఆప్ ప్రతిష్టను పెంచుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని మోదీ దుయ్యబట్టారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా 1,00,000 మందికి పైగా 9వ తరగతిలో ఫెయిల్ అవుతున్నారని కొన్ని కథనాలు వెలువడిన వేళ ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీతోనే దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. 10 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఢిల్లీ అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిందన్న చంద్రబాబు సంపద సృష్టించకుండా కేవలం సంక్షేమంపైనే ఆప్ దృష్టి పెట్టిందన్నారు. ఇది ఢిల్లీతో పాటు దేశానికి మంచిది కాదన్న సీఎం సంపద సృష్టించగలిగిన నాయకులకే సంక్షేమం అందిస్తామని మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. ఈ అంశంపై దేశ ప్రజలతో పాటు ఢిల్లీలోనూ చర్చ జరగాలని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం, ఉపాధిని కల్పించే ప్రణాళికతో ముందుకొచ్చిన బీజేపీని హస్తిన ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ 2025 షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ పరీక్ష నిర్వహిస్తున్న జేఎన్టీయూ హైదరాబాద్ తెలిపింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలు మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని జేఎన్టీయూహెచ్ ఓ ప్రకటనలో తెలిపింది. వసంత పంచమిని పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకే 1,20,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తమకు కేటాయించిన ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం వద్ద భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. అమృత స్నానం ఆచరించే సమయంలో సాధువులు, ఇతరులు హరహర మహాదేవ్ అనే నినాదాలతో ఘాట్లన్నీ మార్మోగాయి. వసంత పంచమి రోజున 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివస్తారని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని కుంభమేళా ప్రాంతంలో భద్రత మరింత పటిష్టం చేశారు. ఎటువంటి తప్పిదం జరగకుండా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని రంగంలోకి దింపింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెల్లవారుజామున 3:30 గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి గురించి స్పష్టమైన సమాధానాన్ని యూపీఏ, ఎన్డీఏ ఇవ్వలేదని ఆక్షేపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్సభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన రాహుల్ గత బడ్జెట్ సమయంలో ప్రస్తావించిన అంశాలనే ఈసారి వల్లెవేశారని విమర్శించారు. ప్రధాని మోదీ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా మంచి ఆలోచనే కానీ కార్యాచరణలో కేంద్రం విఫలమైందని స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై దాన్ని చైనాకు అప్పగించామని మండిపడ్డారు. ప్రస్తుతం పూర్తిగా ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారు, మైనారిటీల హక్కుల కోసం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని రాహుల్ స్పష్టం చేశారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ జేపీసీ నివేదించిన 480 పేజీల తుది నివేదికలో 281 పేజీలపై ప్రతిపక్షాలు అసమ్మతి తెలిపాయని ఆ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ చెప్పారు. జేపీసీ తుది నివేదికపై వస్తున్న విమర్శలకు స్పందించిన ఆయన ప్రతిపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో నిర్దిష్టమైన అజెండాను ముందుకు తెచ్చాయని ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ బోర్డుల ఆస్తులని లాగేసుకుంటారని, జేపీసీని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లే ప్రజల్ని కూడా మభ్యపెట్టేందుకు ఏదో ఒక అజెండాను ముందుకు తెస్తున్నాయని మండిపడ్డారు. అందరితో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించిన తరువాతే తుది నివేదిక రూపొందించినట్లు చైర్మన్ స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు, మైనారిటీ కమిషన్, ప్రభుత్వ అధికారులు, వాటాదారులు, ఇస్లామిక్ పండితులతో జేపీసీ నిరంతరం అనేక సమావేశాలు జరిపి వారిని అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. ఈ తర్వాతే నివేదికను సిద్ధం చేసి దాన్ని లోక్సభ స్పీకర్కు అందించినట్లు వెల్లడించారు. గత నెల 29న నింగిలోకి చేరిన NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శాటిలైట్లోని ఇంజన్లు పనిచేయకపోవడమే అందుకు కారణమని ఇస్రో ప్రకటించింది. భారత ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలో కీలకమైన NVS-02 ఉపగ్రహాన్ని గత నెల 29న GSLV రాకెట్ ద్వారా ఇస్రో నింగిలోకి పంపింది. ఇది ఇస్రోకు 100వ ప్రయోగం కాగా GSLV రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశించిన కక్షలోకి చేర్చింది. అక్కడి నుంచి NVS-02 ఉపగ్రహాన్ని లక్షిత కక్షలోకి చేర్చే ప్రక్రియను ఇస్రో చేపట్టింది. ఇందుకోసం శాటిలైట్లోని ఇంజన్లలోకి ఆక్సిడైజర్ను పంపి వాటిని నడిపించాలి. అయితే ఆక్సిడైజర్ను ఇంజన్లలోకి చేరవేసే వాల్వులు తెరుచుకోలేదు. ఈ కారణంగా ప్రస్తుతం NVS-02 ఉపగ్రహం భూ అనువర్తిత బదిలీ కక్షలోనే ప్రబరిస్తోందని ఇస్రో చెప్పింది. ఈ కక్ష నావిగేషన్ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు అనువైంది కాదని, ప్రత్యామ్నాయ మార్గాల్ని పరిశీలిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.